రాగి చాక్లెట్ కాఫీ కేక్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. రాగి చాక్లెట్ కాఫీ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, గోధుమ పిండి, కాఫీ పౌడర్, బ్రౌన్ షుగర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, వంట సోడా, పెరుగు, వెన్న, పాలు, డార్క్ చాక్లెట్ ముక్కలు, డ్రై ఫ్రూట్ ముక్కలు, వెనిలా షుగర్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్. డన్. ఈ కేక్ ఏంటంటే ప్రవీణ గారు ఎగ్లెస్ అట్ ద సేమ్ టైం దీనికి బీటర్ కూడా అవసరం లేదన్నమాట. జస్ట్ చేతితో మనం కలిపేసి చేస్తాం. కేక్ అనగానే మనం కొట్టి చాలా సేపు బీట్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ కేక్స్ ఉంటాయి. ఎగ్ తో చేసిన కేక్ అయితే మనకి చాలా బీట్ చేయాలి. బీటర్ ఉంటేనే చాలా స్పాంజీగా వస్తుంది. ఇది సాల్టెడ్ బటర్, అన్సాల్టెడ్. కొంచెం మెల్ట్ అయితే చాలా. సో దీంట్లో ఇప్పుడు పెరుగు, ఎగ్ లేదు కాబట్టి ఏమవుదా? ఉండాలి, కొంచెం ఉండాలి. కొంచెం బేకింగ్ సోడా అలాగే కుకింగ్ సోడా రెండు కూడా ఇక్కడ కలపాలి. జనరలీ చేసుకున్న కేక్లో మనం పిండితో జల్లించుకుంటాము. ఇక్కడ కొంచెం ఎగ్ లేదు కాబట్టి కొంచెం మనకి ఫ్లఫీగా రావాలని దీంట్లో వేసి కలపాలి. ఓకే, బేకింగ్ సోడా, వంట సోడా అలాగే రెండు కూడా వేసేసాను. నాకు ఆ స్పాట్లో ఇచ్చేయండి. ఇందాక మనం మెల్ట్ చేసిన బటర్, పంచదార, ఆర్గానిక్ పంచదార అంటే కొంచెం పాలిష్ ఉంటుంది. కాఫీ పౌడర్, కోకో పౌడర్ ఒక 2 స్పూన్. మళ్ళీ మిక్స్ చేయాలి. కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పిండిలు వేసుకోవాలి. రాగి పిండి అలాగే గోధుమ పిండి కలిపి 100 గ్రామ్స్. ఇంకేదైనా మిల్లెట్స్ కూడా దీంట్లో, ఇంకా జొన్న పిండి కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో అందుకని రాగి చాక్లెట్ కేక్ అన్న కాఫీ కేక్. ఎందుకంటే ప్రవీణ గారు రాగి మిక్స్ అయిపోతుంది, అసలు రాగి వేసినట్టుగానే ఉండదు అన్నమాట. అంత బాగుంటుంది. మనం చెప్తేనే తెలుస్తుంది, కానీ లేకపోతే నట్స్ ఏదైనా మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. ఇంకా చాక్లెట్ రావాలి. సో దీన్ని ఇప్పుడు బేక్ చేసుకుందాం ప్రవీణ. ఏంటంటే మనకి నార్మల్ బేకింగ్ ట్రేలో వేసేసుకొని గ్రీస్ చేసిన ట్రేలో ఓకే కొంచెం బటర్ రాసుకుందాం. కానీ ఏదైనా మిల్లెట్ కేక్స్ కొంచెం బేకింగ్ టైం ఎక్కువ ఉంటుంది ప్రవీణ గారు. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వరకు బేక్ చేయాలి. మామూలుగా ఎప్పుడు 20 మినిట్స్ కదా. నార్మల్ కేక్స్ అయితే 20 మినిట్స్లో అయిపోతుంది. నట్స్ కూడా మనం వేసుకుందాం. దీన్ని ఒక 180 డిగ్రీలో ఒక 40 మినిట్స్ అట్లా బేక్ చేసుకోవాలి. దీని మీద కూడా ఒక బటర్ పేపర్ కవర్ చేయాలి. ఆ పైన కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే నార్మల్ కేక్ అంత సాఫ్ట్నెస్ రాదు, కొంచెం పర్వాలేదు, ఎందుకంటే తేడా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇది ఎగ్లెస్ కూడా. ఎగ్ కేక్ విత్ మిల్లెట్స్ అయితే కొంచెం సాఫ్ట్గానే వస్తుంది. ఇది ఎగ్లెస్ అట్ ద సేమ్ టైం మిల్లెట్స్ వాడాం కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది. సో దీన్ని ఐదర్ మనం కుక్కర్లో పెట్టేసైనా నార్మల్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాని మీద పెట్టేసి కవర్ చేసేసి 40 మినిట్స్ ఓవెన్లో అయినా 40. డన్. ఒక 40 మినిట్స్ బేక్ అయిన తర్వాత కేక్ నా చేతిలో రెడీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో వనమాల గారిని అడుగుదాం. రెడీ వనమాల గారు? రెడీ కదా ప్రవీణ గారు. సో దీని మీద కొంచెం ఒక చాక్లెట్ సాస్ చేసుకుందాం. ఇది కొంచెం వేడిగా ఉంది, ఈ లోపల కాస్త కూల్ కూడా అవుతుంది. ఒక ప్లేట్ ఇవ్వండి, దీన్ని మనం డిమోల్డ్ చేసుకుందాం. ఓకే, చాపింగ్ బోర్డ్ కొంచెం చుట్టూ ఇలా దీనికి పెట్టిన బటర్ పేపర్ ఇప్పుడు దీన్ని అగైన్ ఒక ప్లేట్లో పెట్టేస్తాం. ఈ లోపల కొంచెం మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ప్రవీణ. చాక్లెట్ మెల్ట్ చేయాలా? కొంచెం పాలు వేయండి, బటర్,
దీంట్లో డార్క్ చాక్లెట్. ఆఫ్ చేసేయండి చాలు. దీంట్లోనే కొంచెం కాఫీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కొంచెం అది సెట్ అయిన తర్వాత కాస్త అటు ఇటు కొంచెం చేసుకోవచ్చు. చాక్లెట్ సాస్ అంతా వేసేసాము కదా, దాని మీద పౌర్ చేసేసాము. ఇది వెనిలా ఫ్లేవర్డ్ షుగర్ అన్నమాట. సో కొంచెం అలా డస్ట్, ఎందుకంటే మనం ఏది ఫ్లేవరింగ్ ఏజెంట్ వేయలేదు కదా, వెనిలా ఎసెన్స్ కానీ ఓన్లీ కాఫీ ఒకటి వేసాం అంతే. రెడీ. రాగి చాక్లెట్ కాఫీ కేక్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి, గోధుమ పిండి, కాఫీ పౌడర్, బ్రౌన్ షుగర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, వంట సోడా, పెరుగు, వెన్న, పాలు, డార్క్ చాక్లెట్ ముక్కలు, డ్రై ఫ్రూట్ ముక్కలు, వెనిలా షుగర్. రాగి చాక్లెట్ కాఫీ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వెన్న వేసి వేడెక్కనివ్వాలి. వెన్న కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకోవాలి. దాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా, వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కరిగించుకున్న వెన్న, కొద్దిగా బ్రౌన్ షుగర్, కొంచెం కాఫీ పొడి, కోకో పౌడర్ వేసి ఇప్పుడు తర్వాత దానిలో ముందుగా రాగి పిండి వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి కూడా వేసి బాగా కలపాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా కొన్ని వేసి ఆ మిశ్రమాన్ని వెన్న రాసిన బేకింగ్ ట్రేలో వేసి దానిపైన డ్రై ఫ్రూట్ ముక్కలు కూడా వేసి 180 డిగ్రీస్ దగ్గర 40 నిమిషాల సేపు కేక్ ని బేక్ చేసుకోవాలి. ఈ లోపుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వెన్న వేసి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా పాలు వేసుకోవాలి. తర్వాత డార్క్ చాక్లెట్ వేసుకొని చాక్లెట్ కూడా వేసి మొత్తం అంతా బాగా కరిగేలా స్టవ్ ఆఫ్ చేసుకొని చాక్లెట్ బాగా కరిగిన తర్వాత దానిలో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి. సో ఇలా తయారైన చాక్లెట్ మిశ్రమాన్ని రెడీ అయిన కేక్ మీద మొత్తం గార్నిష్ చేసుకొని వెనిలా షుగర్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన రాగి చాక్లెట్ కాఫీ కేక్ రెడీ.